శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయం చూస్తున్నట్టు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 11th May 2026 నుండి 20th May 2026 అంటే 10 రోజుల పాటు, మే 10 రోజుల పాటు గ్రహాలు మార్పు వల్ల ప్రతి రాశి వారికి, అంటే మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పుకుందాం. అంతేకాకుండా రవి బుధులు కూడా మేషరాశిలో ఉండడము, వృషభ రాశిలోకి మారడము, శుక్రుడు కూడా మారడం వల్ల జనరల్గా 11 తారీఖు నుంచి 20 తారీఖు వరకు ఫలితాలు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ 10 రోజులు కూడా చాలా బాగుందండి. అంటే ఏంటంటే జనరల్గా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రాహు ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. దూర బంధువులకు అనారోగ్య సమస్యలు, మీ ఇంట్లో గృహ నష్టము, వస్తు నష్టము, ఈ శారీరక పీడ, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే గురుడు దృష్టి ఉంది కాబట్టి ఇవన్నీ తగ్గుముఖం పడతాయి. నిజంగా ఒకవేళ ఉన్నా కూడా ఎంతో యాక్టివ్గా ఉంటారు. మీ దాంట్లో ఆస్ట్రాలజర్స్ కూడా ఉన్నారు చాలామంది. అంతేకాకుండా మీలో సినిమా వాళ్ళు ఉన్నారు. సినిమా అంటే నిర్మారంగం, గాయని గాయకులు బ్రహ్మాండంగా ఉన్నారు. ఫారిన్ కంట్రీస్ వెళ్ళబోతున్నారు మీరు. కుంభరాశి వాళ్ళు ఫారిన్ యోగం ఉంది. ఎందుకు? సెకండ్ భావన శని పంపిస్తాడు, ఖచ్చితంగా పంపిస్తాడు. ఇంకొక లెక్క ఉంది, లెక్క ఉంది. ఆ తర్వాత చెప్పుకుందాం మనం. అదే సెకండ్ భావన శని కూడా ఫ్యామిలీ విషయంలో ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ధనానికి ధనానికి ఇబ్బంది పెడుతుంటాడు. కుటుంబంలో అనారోగ్య సమస్యలు, మీకు కుటుంబంలో ఇబ్బంది, శారీరకంగా ఇబ్బంది, ఇవన్నీ కూడా ఉంటాయి. మరి భయపడాల్సిన అవసరం లేదండి. కానీ కుజుడు థర్డ్ హౌస్లో ఉండడం ధైర్యం అధికంగా ఉంటుంది మీకు. రవిబుధులు కూడా ఉన్నారు మీకు. అంటే బుధాత్యోగంలో ఉంటారు 3వ భావంలో. మీ తమ్ముళ్ళకి బాగుంటుంది, మీ చెల్లెళ్ళకి బాగుంటుంది. అలాగే మీ ఆలోచన ధోరణి చాలా బాగుంటుంది. ఆ సక్రమమైన మార్గంలో ఆలోచిస్తుంటారు మీరు. అద్భుతం. అలాగే మీకు పట్టుదల, ఏ పని చేసినా పట్టుదల ఉంటుంది మీకు. మీ పట్టుదల మీ పిల్లలకి, మీ తమ్ముళ్ళకి, వాళ్ళంతా చెల్లెళ్ళకి దూరిపోస్తూ ఉంటారు. అంతేకాకుండా శుక్రుడు 4th భావం శుక్రుడు కంఫర్టబుల్గా బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే 13 వరకు ఉంటాడు. తల్లి గారికి బాగుంటుంది, ఆభరణాలు ఉంటాయి. రవిబుధులు కూడా వచ్చేస్తారు 15 నుంచి. 4th భావంలో రవిబుధులు ఉన్నారంటే ఇంజనీరింగ్ విద్య, ఫైనాన్స్ విద్య, ముఖ్యంగా డాక్టర్ సంబంధించిన విద్య బాగా వస్తుంది. అంతేకాకుండా మీరు అనుకున్న యూనివర్సిటీస్లో, కాలేజెస్లో సీట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అసలు అంతకంటే బ్రహ్మాండం మదర్ గారికి బాగుంటాము. సంగీతంలో బాగా సక్సెస్ అవ్వడము, అలాగే ఆభరణ సౌఖ్యము, వాహన సౌఖ్యము బ్రహ్మాండంగా ఉంటుంది. అదే గురుడు శుక్రుడు 14, 15 నుంచి, అంటే అవన్నీ డేట్స్ అనవసరం. మీకు గురు శుక్రుడు కాంబినేషన్ చాలా చాలా బాగుంది. అంటే పుత్రికా జననం కలగడానికి మీకు అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లోను, షేర్ మార్కెట్లోను మీరు బాగా రాణిస్తారు. ముఖ్యంగా సాహిత్య రంగంలో బాగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇంకా పంచమంలో స్థానంలో శుక్రుడు ఉన్నాడంటే 4th house రాడు, పంచమంలో ఉన్నాడు. గ్రేట్. అంటే పిల్లల వలన సుఖశాంతులు కలుగుతాయి. అంటే తల్లి గారికి చాలా చాలా బాగుంటుంది చెప్పచ్చు. అంతేకాకుండా 7వ స్థానంలో కేతు మంచివాడు కాదండి. అంటే భార్య భర్తల యొక్క చిన్న చిన్న మనస్పర్ధలు, కోపతాపాలు అటువంటి చిన్న ఉండడానికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో మీకు కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతేకాకుండా మీ యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోండి. శనీశ్వరుడు అష్టమాన్ని చూస్తున్నాడు, కానీ ఆయుర్దాయాన్ని ఇస్తాడు ఆయన. మీరు చేస్తున్న వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి. చదువులు ఎక్సలెంట్గా చదువుకుంటారు. విదేశీ పర్యటన చేస్తుంటారు. అలాగే మీకు సన్మానాలు జరుగుతుంటాయి. తీర్థయాత్రలు చేస్తుంటారు. గంగానది స్నానం చేస్తుంటారు. పుష్కర స్నానం కూడా చేయడానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి. అంతేకాకుండా మీ రాశి వారికి 10th భావాధిపతి బ్రహ్మాండంగా ఉన్నాడు. ఎంత భావాన్ని చూసుకుంటున్నాడు. సివిల్ సర్వీసెస్, IAS గ్రూప్స్ అంటే రాస్తాం చూసారా, అంటే గెలుస్తారు. రాజకీయ రంగంలో పదవులు వస్తుంటాయి. గ్రూప్స్ రాస్తుంటారు, గవర్నమెంట్ సంబంధించిన గ్రూప్స్ అంటారు సారా, గ్రూప్ 1, గ్రూప్ 2, వాటిలో కూడా మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంది. లాభస్థానం కూడా గురుడు చూస్తాడు. అంటే మీరు చేస్తారు వ్యాపారాభివృద్ధి, ధన సంపదలు, ఫ్లో ఆఫ్ మనీలు ఎక్కడెక్కడ తగ్గవు. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మన ఆది ఆస్ట్రాలజీ నుంచి మీరు మాట్లాడుతున్నానండి, డాక్టర్ వాడ్రే ఆదినారాయణరావు. మీ జాతకాలు, అంటే మీ ఫ్రెండ్స్ జాతకాలు, మీ తోబుట్టువులది, మీ ఫ్రెండ్స్ ఎవరిదైనా మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 కంపల్సరీగా ఉండాలండి. ఉంటే ఏమవుతుందంటే కరెక్ట్ రిజల్ట్స్ వస్తుంటాయి. నేను ఈ మధ్య ఒక డాక్టర్ గారు చెప్పాను, 2025లో మేలో చెప్పాను. వాళ్ళకి పిల్లలు కూడా పుట్టరు మన డాక్టర్స్ కూడా అనుకున్నారు. కానీ చెప్పినది ఏంటంటే మేలో కన్సీవ్ అవుతుంది ఆవిడ. మేలో 2025లో కన్సీవ్ అవుతారు. తర్వాత ఏమో 2026లో
కూడా డెలివరీ ఉంటుందండి అని ఎప్పుడో 2025 మార్చిలోనో మేలో చెప్పానండి. అది కూడా నిజం జరిగింది. ఆవిడ అక్టోబర్లో కూడా కన్సీవ్ అయ్యి ఏప్రిల్లో అబ్బాయి కూడా పుట్టాడు. ఇవన్నీ ఏంటంటే జాతకంలో ఉంటాయి, ఖచ్చితంగా చెప్పచ్చు. అదో డాక్టర్ గారు ఆయన అపోలో హాస్పిటల్లో ఉంటారు. సరే అవన్నీ పక్క పెడదాం, గబ్బు గురించి చెప్పకూడదు విని. అంతేకాకుండా మీరు ఉద్యోగం కోసం ప్రయత్నించిన అంటే కొంతమంది భార్యాభర్తలకు పడకపోడుతూ ఉంటారంట. కోర్టు కేసులని ఇబ్బంది పడుతూ ఉంటారు భార్యాభర్తలు. కొత్తగా పెళ్ళి అయినా సరే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి వాటి గురించి కానీ, లేకపోతే మీకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఇది కొన్ని చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి జాతకాల్లో. అన్ని చాలా ఉంటాయి. మీ జాతకాలు చూపించుకొని కింద నెంబర్కి ఫోన్ చేయండి. 7075389589 7075389589. మీకు తప్పకుండా నేను పరిష్కార మార్గాలు చెప్తాను, భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. అంతేకాకుండా మనం కొంతమంది వాస్తు గురించి అడుగుతూ ఉంటారు. ఈ వాస్తు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, వాస్తు గురించి మీరు చెప్పించుకోవాలనుకున్నా, ఇటువంటి వాస్తులో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు నాకు ఫోన్ చేయండి, మెసేజ్ పెట్టండి. ఇలా షూట్స్లో ఉండడం వల్ల నేను బహుశా మీకు అటెండ్ అవ్వకపోవచ్చు, మా మిస్సెస్ గారు అటెండ్ అవుతారు, అది వేరే విషయము. వేరే వాళ్ళు ఎవరు చెప్పరు, నేనే మీకు చెప్తూ ఉంటా. సో అంటే వేరే వాళ్ళు చెప్పి నేను చెప్పి ఏముండదు. 36 సంవత్సరాల నుంచి ఉన్నాను నేను ఈ ఫీల్డ్లో. అంతేకాకుండా ఫైనాన్స్ రంగంలో కూడా ఉన్నా. ఈ 2 ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. అది పెద్ద గ్రేట్ ఏం కాదనుకోండి. ఈ విధంగా కాంబినేషన్ వల్ల చెప్తుంటాను. చాలామంది చెప్పించుకుంటుంటారు. మీ చేతి కావాలని చెప్దాం మనం. సరే ఇది పక్క పెడదామండి. ముఖ్యంగా మన 12 రాసుల వారికి ఈ మే నెల 11వ తారీఖు నుంచి మనకి 20వ తారీఖు వరకు మనం ఏ పూజలు చేసుకుంటే బాగుంటుంది, మన భగవంతుడి యొక్క ఆశీస్సులు మనమే ఉంటాయి అనుకుంటే, ఫస్ట్ 12వ తారీఖునే హనుమంతుడి యొక్క జయంతి వస్తుందండి. హనుమాన్ చాలీసా. ఎవరైతే ఆంజనేయ స్వామివారిని పూజిస్తారో ఆ రోజు స్వామివారిని పూజించి మనం శక్తి తగ్గట్టుగా అభిషేకాలు కానీ, స్వామివారి దగ్గర దీపారాధన కానీ, స్వామివారికి వస్త్రాలంకరణ కానీ, స్వామివారికి మన ఇష్టం లేకపోతే ఆయనకి వడమాల సమర్పించడం కానీ, 11 ప్రదక్షిణాలు 41 చేస్తాం మనం చేయడం కానీ, ఇలా మనం తగ్గట్టుగా స్వామివారిని పూజించడం వల్ల ఆ రోజు అన్నదానం, తర్వాత చల్లటి నీరు దానం, చాలా చలివిందలు పెడుతుంటారు కదా, ఆ దానం చేయడం ఒకటి. ఈ మాసంలోనే వస్త్రాల కంటే ముందర గొడుగు, చెప్పులు, మంచినీరు, తర్వాత బట్టలు, ఇలా ఏదో మన ఇష్టం చేయడం చాలా ముఖ్యం అండి. గొడుగు, చెప్పులు, నీరు, మోస్ట్ ఇంపార్టెంట్ విసనకర్ర. మర్చిపోయాను, విసనకర్ర. అంటే విసనకర్ర, గొడుగు, చెప్పులు, నీరు, ఈ 4 అండి వైశాఖ మాసంలో చేయడం అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా 15వ తారీఖునే మాస శివరాత్రి వస్తుంది. ఆ రోజు ప్రదోషకాలంలో అంటే మనం ఈవినింగ్ టైంలో ఆ శివుడికి అభిషేకాలు చేయించుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉండడానికి అవకాశాలు అన్ని 12 రాసుల వరకు బాగుంటాయి. అంతేకాకుండా 16వ తారీఖు అమావాస్యలో చేసే హోమాలు ఉంటాయండి. హోమాలు చేస్తుంటారు. ఆంజనేయ స్వామి వారి హోమం కూడా చేస్తుంటారు. నేను చాలా చోట్ల చూశాను, నేను కూడా చేయించుకుంటూ ఉంటా. ఆ రోజు చేయించుకునే అమావాస్య పూట చేయించిన హోమాలు, ఆ రోజు దానాలు, పితృదేవతలకు తర్పణాలు మర్చిపోకూడదు. పితృదేవత ఫస్ట్, ఆ పితృదేవతలే మన తర్పణాలు ఇచ్చేయడమే. ఆ తర్వాత మన హోమాలు చేయించుకోవడం వల్ల సకల శుభాలు పొందుతారు. అది కాకుండా 17వ తారీఖు అధిక జ్యేష్ఠ మాసం వస్తుందండి. అధిక జ్యేష్ఠ మాసం వేరు, అధిక జ్యేష్ఠ మాసం వేరు. అధిక జ్యేష్ఠ మాసంలో వివాద వేడుకలు అవి ఉండవు. సో కొన్ని మంచి కార్యక్రమాలు చెయ్యం. సో ఇవన్నీ వస్తున్నాయండి. అందుకనే మనకి ఇష్టమైన దేవుడు సత్యనారాయణ స్వామి వారు పూజించడం వల్ల, అంతేకాకుండా ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల, శ్రీరామచంద్రుని పూజించడం వల్ల, అలాగే మనం ఈరోజు పానకము, వడపప్పు ఇస్తూ ఉంటాం, మనం జనరల్గా ఇస్తుంటాం. ఆ వడపప్పు ఇవ్వడం వల్ల, పానకం దానాలు చేయడం వల్ల, అంతేకాకుండా మజ్జిగ దానం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. 12 రాసుల వాళ్ళు అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఇవన్నీ దానాలు ఇవ్వడం వల్ల, మంచి దేవుడి కార్యక్రమాలు చేయడం వల్ల సకల శుభాలు కలిగి తీరుతాయి.